మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. కీర్తనల గ్రంథము 117వ అధ్యాయము మొదటి వచనాన్ని మీరు చూసినట్లయితే, యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయనను నమ్ముకున్న వారి ఎడల ఆయన యొక్క కృప అధికముగా ఉన్నది అని కూడా రాయబడి ఉంది ఇంకొక అధ్యాయంలో. మరి దేవుని యొక్క కృప మన ఎడల ఇంత హెచ్చుగా ఇంత అధికంగా ఉన్నప్పుడు ఎందుకు మనం శ్రమల గుండా వెళ్ళాలి? ఎందుకు మనం శోధనల గుండా వెళ్ళాలి? ఎందుకు దేవుని దగ్గర నుంచి పొందుకున్న ఆ వాగ్దానం కానీ ఆశీర్వాదం కానీ శ్రమల ద్వారా వెళ్తే తప్పిస్తే మన జీవితంలో నెరవేరడం లేదు? మీరు చూసినట్లయితే కీర్తనలు 105వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఒక మాట రాయబడి ఉందండి. యోసేపుకు దేవుడు ఇచ్చిన మాట నెరవేరేంత వరకు ఆ మాట అతన్ని పరిశోధిస్తూ వచ్చినదంట. దేవుని దగ్గర నుంచి మాట పొందుకున్న తరువాత ఆ మాట తన జీవితంలో నెరవేరబడే కాలము వరకు కూడా పరిశోధింపబడుతూ వచ్చాడు. ఎవరు? యోసేపు గారు. ఎన్ని శ్రమల గుండా వెళ్ళాడో కదా, ఎన్ని వేదనల గుండా నడిచాడో కదా, ఎంత దుఃఖమైన పరిస్థితులు గుండా ఒంటరిగా అతను నిలవబడి ఆ యొక్క వాగ్దానము నెరవేరబడడం అనేది తన కనులారా చూచాడో కదా. సామెతల గ్రంథంలో మీరు చూసినట్లయితే దేవుని యొక్క మాటలు పొట్టము వేయబడినవి అని రాయబడి ఉన్నది. పొట్టము వేయడం అంటే ఏంటండి? అగ్ని ద్వారా వెళ్తేనే ముడి బంగారం అనేది స్వచ్ఛమైన బంగారంగా మార్చబడుతుంది. దేవుని యొక్క దృష్టిలో నువ్వు బంగారమే. ప్రస్తుతానికి నువ్వు ముడి బంగారం. నువ్వు స్వచ్ఛమైన బంగారంగా మారాలి అని అంటే, నీ జీవితంలో నువ్వు పొందుకున్న వాగ్దానం అనేది నెరవేరబడాలి అని అంటే నువ్వు శ్రమల గుండా వెళ్ళాలి. అగ్ని లాంటి సాక్ష్యాన్ని నువ్వు పొందుకోవాలి అంటే అగ్ని లాంటి శ్రమలను నువ్వు ఎదుర్కోవాలంటే, చరిత్రను తిరగరాసిన సాక్ష్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి అంటే చరిత్రను చూసినప్పుడు అబ్బా వీళ్ళు ఎంతో గొప్పగా దేవుని కొరకు నిలవబడ్డారు అన్న మాటని మీరు పొందుకోవాలి. అటువంటి మాట నీ జీవితంలో జరగాలి. చరిత్రలో నువ్వు నిలిచిపోవాలి, నీ సాక్ష్యం నిలిచిపోవాలి అని అంటే అంత గొప్ప శ్రమల గుండా నువ్వు వెళ్ళాలి. అందుకే నువ్వు ఈ శ్రమల గుండా వెళ్తూ ఉన్నావు. అందుకే దేవుని యొక్క వాక్యం నిన్ను పరిశోధిస్తూ ఉన్నది. అందుకే దేవుని యొక్క వాక్యము నీకు తోడుగా ఉంది. మనం ఒకటి గమనించలేకపోతాము. శ్రమలో నేను అతనికి తోడై ఉన్నాను అని దేవుని వాక్యం చెప్తుంది, కానీ శ్రమలో మనం దేవుడు నాకు తోడుగా ఉన్నాడా అని ఆలోచిస్తాం, కానీ దేవుడు నాతో ఉన్నాడు, నాకు బలమునిస్తాడని మాత్రం మనము ఆలోచించం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే, రాజైన నెబుకద్నెజరు ఒక గొప్ప ప్రతిమను నిలబెట్టి రకరకాల వాయిద్యాలు వాయిస్తూ ఉన్నప్పుడు ఆ దేశంలోని ప్రతి ఒక్కరు కూడా వచ్చి నమస్కరించాలి ఆ ప్రతిమకి అన్నప్పుడు, శద్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 స్నేహితులు ఏం చెప్పారు? మేము మొక్కమన్నారు. నువ్వు నమ్ముకున్న దేవుడు విడిపించేందుకు సమర్థుడా అని అడిగితే, రాజా నీకు మేము రీజన్ చెప్పేందుకు మాకు చింతే లేదు, నీకు ఎటువంటి సమాధానం ఎటువంటి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింతే నాకు లేదన్నారండి. పై విచారణకర్తలుగా ఆ రాజ్యంలో వారు ఉద్యోగం చేస్తూ ఉన్నారు. తమ ఉద్యోగం ఏమైపోతుందో అని భయపడలేదు, తమ జీవితాలు ఏమైపోతాయో అని భయపడలేదు. అరే రాజు కదా, ఇన్ని సంస్థానాలకు అధిపతి కదా, ఇతను ఎంత శ్రమను తీసుకొని రాబోతాడో నాకు నా కుటుంబానికి అని ఆలోచించలేదు. వాళ్ళు చెప్తున్న మాట, నీకేంటి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింతే లేదు. ఎంత చింతపడిపోతామో కదా మనము. చిన్న సమస్య వస్తే చాలు ఎంత చింత కలిగి జీవిస్తామో కదా. కానీ వీరు చెప్తున్న చింతే లేదు, నువ్వేదన్నా చేసుకో, నా దేవుడైతే సమర్థుడు నన్ను రక్షించేందుకు, కానీ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా ప్రతిమకు మేమైతే నమస్కరించము. ఏమైందండి? వాళ్ళ మాటలను బట్టి వెంటనే వారి యొద్ద నుంచి శోధన వెళ్ళిపోయిందా? కాదు కదా. ఒక్క అంతగా మండుతూ ఉన్న ఆ యొక్క అగ్నిగుండము ఆ యొక్క మంటలు 7 అంతలుగా పెంచాడంట. ఎన్నంతలుగా? 7 అంతలుగా. దేవుడి కొరకు నిలవబడదాం అనుకున్నప్పుడు సమస్య ఏమైపోతుంది? ఇంకా తీవ్రతరం అయిపోతుంది. అటువంటి సమయంలో కూడా నీ యొక్క విశ్వాసంలో నువ్వు స్థిరంగా నిలవబడగలిగితే, ఇదిగో నా దేవుడు సమర్థుడు, రక్షించకపోయినా నేను నా దేవుడిని ఎదుర్కొంటాను, ఆయన ఎందుకు నమ్మకం పెట్టుకుంటాను అని మనం చెప్పినట్లయితే ఏం జరిగిందంటే, కట్టేసిన చేతులు కాళ్ళు అగ్నిగుండంలో వేయబడిన తరువాత బద్ధకాలేదు, కనీసం ఒక వెంట్రుక కాలలేదు, వాళ్ళు వేసుకున్న బట్టలు కాలలేదు. వారితో పాటు ఎవరు? 4వ వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. గొప్ప సాక్ష్యం. ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో ఆ ఒక్క వ్యక్తే నీ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పే రీతిగా వారు నిలవబడగలిగారండి. ఈ దినాన మనం ఆ రీతిగా ఉన్నామా? మీరు ఆ రీతిగా ఉన్నారా? నీ వాగ్దానాన్ని బట్టి చింత కలిగి ఉన్నావా? ప్రసంగిలో చెప్పబడిందండి, ఒక దినం ఉంది, ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది.
ఆ సమయం వస్తుంది. ఇంతలోపు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. ఇంతలోపు దేవుడు నిన్ను ట్రైన్ చేస్తూ ఉన్నాడు. బానిసగా మొదలైన జీవితము యుద్ధ శూరుడిగా, పరాక్రమశాలిగా ఒక ఇశ్రాయేలీయుడిని నిలబెట్టగలిగితే, వాగ్దానం పొందుకున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? ఆ చివరిగా నువ్వు వాగ్దానము చేజిక్కించుకున్నప్పుడు నీ యొక్క ఆత్మీయ స్థితి ఎంత హెచ్చుగా ఉండబోతుంది. ఆయన కృప మీకు తోడుగా ఉంది. ప్రతి ఒక్కరూ చెప్పాలంటే యెహోవా కృప నిత్యము ఉంటుంది అని. ఆ రీతిగా నువ్వు చెప్పగలుగుతావా? యెహోవా కృప నిత్యము నాతో ఉంది. ఆయన కృప లేకపోతే ఈ దినాన్ని నేను సజీవునిగా ఉన్నాను. ఆయన కృప లేకపోతే ఈ దినాన్ని నేను ఈ యొక్క పరిస్థితిలో ముందుకు వెళ్ళలేను అని ఆయన దగ్గర బలము పొందుకోండి. దావీదు గారు చెప్పిన రీతిగా, దేవా నీ యొక్క సన్నిధిలో నీ బలాన్ని, నీ ప్రభావాన్ని చూడాలని ఆశపడుతూ ఉన్నానయ్యా. నా ప్రాణము నిన్ను నమ్ముకొని మౌనంగా ఉందయ్యా అని చెప్పగలుగుతారా? విజయం మీదనండి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.